తాజా అంశాన్ని చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్వీఎస్ ఫార్మా పరిశ్రమలో పేలుడు జరిగింది. ఆ సమయంలో 14 మంది కార్మికులు పరిశ్రమలో ఉండగా అంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, ఎస్వీఎస్ ఫార్మా పరిశ్రమలో ప్రమాదం ఎలా జరిగింది, అసలు వివరాలేంటి? చందు, అచ్యుతాపురం పారిశ్రామిక వేడ మరియు రాంబిల్లి పారిశ్రామిక వేడ సమీపంలో ఉన్నటువంటి ఎస్వీఎస్ కెమికల్ ఫార్మా ఇండస్ట్రీలో కొద్దిసేపటి క్రితం మంటలు వచ్చాయి. ఒక్కసారిగా దట్టమైనటువంటి నల్లని పొగంతా కమ్ముకుంది. ఆ సమయంలో 14 మంది కార్మికులు లోపల పనిచేస్తున్నారు. వారంతా కూడా వెంటనే ప్రమాదాన్ని గుర్తించి హుటాహుటిని బయటికి పరుగులు తీశారు. కాబట్టి కొంతవరకు కార్మికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అయితే ఏ రకమైనటువంటి కార్మికులు లోపల ప్రమాద సంఘటన ప్రాంతంలో లేరనేది కొంత స్పష్టమవుతుంది. మరోవైపు సంఘటన జరిగిన వెంటనే ఈ సమాచారం తెలుసుకున్నటువంటి విపత్తు నిర్వహణ శాఖ, అగ్నిమాపక మరియు విపత్తు నిర్వహణ శాఖ ఫైర్ ఇంజిన్లన్నీ కూడా అనకాపల్లి, యలమంచిలి, అచ్యుతాపురం ఎస్సీజెడ్ లో కూడా ప్రత్యేకమైనటువంటి అగ్నిమాపక సంబంధించినటువంటి వాహనం సంసిద్ధంగా సంఘటనా ప్రాంతానికి చేరుకుంది. ప్రస్తుతం అయితే ఫైర్ ఫైటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే అక్కడ ఆ సమయంలో పనిచేస్తున్నటువంటి 14 మంది కార్మికులు కూడా బయటికి వచ్చేశారు. ప్రస్తుతం అయితే ఏ రకమైనటువంటి ప్రాణహాని జరగలేదు. సంఘటన జరిగిన వెంటనే హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. వారు వెంటనే కలెక్టర్ తోటి ఫోన్ లో మాట్లాడారు, ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు. వెంటనే సంఘటనా ప్రాంతానికి చేరుకోవాలి, సహాయ కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సంఘటన మీద దృష్టి పెట్టింది. ముఖ్యంగా లోపల ఎవరు కూడా కార్మికులు లేరు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులంతా కూడా ప్రమాదాన్ని గుర్తించి బయటికి రావడంతో ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆ సమయంలో 14 మంది కార్మికులు ఉన్నారు. వారంతా కూడా బయటకు వచ్చేసారనేటువంటి సమాచారం ఉంది. ప్రస్తుతం మాత్రం ఫైర్ ఇంజిన్ అనకాపల్లి, యలమంచిలి, అలాగే అచ్యుతాపురం ఎస్సీజెడ్ చెందినటువంటి ఫైర్ ఇంజిన్ అంతా కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాయి. కానీ ప్రమాద సమయంలో చాలా దట్టమైనటువంటి నల్లటి పొగంతా కూడా కమ్ముకుంది. కొంతవరకు కార్మికులంతా కూడా భయపడ్డారు. ఎందుకంటే గతంలో కూడా అనేక ప్రమాదాలు ఈ ప్రాంతంలో జరిగాయి. ముఖ్యంగా ఈ ఎస్వీఎస్ కెమికల్ ఫార్మా అనేది ఫార్మా రిలేటెడ్ అనుబంధ పరిశ్రమగా భావించుకోవచ్చు. ఎకరా స్థలం విస్తీర్ణంలో ఈ ఫార్మా కంపెనీ ఉంది. ప్రస్తుతం అయితే తక్కువ మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు, 14 మంది పనిచేస్తున్నారని సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే మొత్తం అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ శాఖ చెందినటువంటి వాహనాలన్నీ కూడా ఫైర్ ఫైటింగ్ ని కొనసాగిస్తున్నాయి. కొద్దిసేపట్లో మంటలు అదుపుకొచ్చే పరిస్థితుందని అగ్నిమాపక శాఖకు చెందినటువంటి ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణం, అలాగే తుహిన్ సింహ, ఎస్పీ తుహిన్ సింహ కూడా సంఘటనా ప్రాంతాన్ని చేరుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్, ఇతర ఉన్నతాధికారులంతా కూడా సంఘటనా ప్రాంతానికి చేరుకుంటున్నారు. చందు, పవన్, అసలు ఆ ప్రమాదం ఎలా జరిగిందో తెలిసిందా? కారణాలు ఏమైనా తెలిసాయా? బయటపడ్డ కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? సాధారణంగా కెమికల్ పరిశ్రమలో, ఫార్మా కెమికల్ పరిశ్రమలో ఒక రసాయనాన్ని ద్రవ, వాయు, ఘన రూపంలో మార్చేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇది ఎక్కువగా రియాక్టర్లు చేస్తూ ఉండేటువంటి ప్రక్రియ. అంటే ఒక రసాయనాన్ని ద్రవ రూపంలో ఉన్నదాన్ని ఘన రూపంలోను, వాయు రూపంలో, మళ్ళీ వాయు రూపంలో ఉన్నదాన్ని ద్రవ రూపంలో మార్చేటువంటి ప్రక్రియ ఫార్మాలో కొనసాగుతుంటుంది. ఆ సమయంలో రియాక్టర్లో కానీ లేదంటే ఇతర పరికరాల్లో కానీ సాధారణంగా సరైనటువంటి పరిస్థితిలో వాటి సమీక్ష జరుగుతున్నప్పుడు కానీ లేదా వాటిలో వచ్చినటువంటి సాంకేతిక సమస్య వల్ల కానీ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా ఈ తరహా ప్రమాదాలు జరిగినప్పుడు ఇటువంటి కారణాలే బయటపడ్డాయి. ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత ప్రత్యేకించి అధికారులంతా కూడా ప్రమాదం జరిగిన తీరు మీద పరిశీలన జరుపుతారు. ప్రస్తుతం అయితే పరిశ్రమల శాఖ అధికారులు కూడా సంఘటనా ప్రాంతాన్ని చేరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది, అలాగే విపత్తు నిర్వహణ శాఖ చెందినటువంటి అధికారులు అగ్ని ప్రమాదాన్ని సంబంధించినటువంటి మంటలను అదుపు చేసేటువంటి ప్రక్రియ మీద దృష్టి పెట్టారు. తదుపరి ప్రమాదానికి గల కారణాలు, ఇతర అంశాల మీద పరిశ్రమల శాఖ, అలాగే పోలీస్, ఇతర శాఖలు కూడా ప్రత్యేకంగా వాటి మీద విచారణ జరిపి ప్రమాదానికి కారణాలు కూడా వెలికి తీస్తారు. అయితే సాధారణంగా ఫార్మా ఇండస్ట్రీ సంబంధించి ఫార్మా పరిశ్రమలో రసాయన పరమైనటువంటి అనేక ప్రక్రియలు కొనసాగుతాయి. ఈ ప్రక్రియలు కొనసాగే సమయంలో సాంకేతిక పరంగా కానీ లేదంటే కొంత ఏదైనా మానవ నిర్లక్ష్య పరంగా కానీ ఈ 2 అంశాల వల్ల కూడా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రమాదానికి కారణమైనటువంటి అంశాలను పరిశ్రమల శాఖ పూర్తిగా విచారణ జరిపి స్పష్టమైనటువంటి నివేదిక కూడా ప్రభుత్వానికి అలాగే జిల్లా అధికారులు కూడా సమర్పిస్తుంది. ప్రస్తుతం అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి మంటలను అదుపు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. రైట్, ధన్యవాదాలు ఆదిత్య పవన్.
మళ్ళీ పగిలిపోయినా